హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే వెజిటబుల్ కిచిడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇది బీన్స్ ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా ఒకటి తరిగి పెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది ఒక గ్లాసు పెసరపప్పు, ఇదే గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. పెసరపప్పుని బియ్యాన్ని ఇలా ఒక అరగంట క్రితమే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయాలి. నేను ఈ స్పూన్ తీసుకున్నానండి. దీంతో 2 స్పూన్ల నెయ్యిని వేయాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. అలాగే కాస్త పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకుని, అలాగే ఒక 5-6 మిరియాలని కూడా తీసుకోవాలి. ఇవి కొంచెం కచ్చాపచ్చా అయ్యాక కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఈ బీన్స్ ఉంది కదండి, బీన్స్ని వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలియబెడుతూ ఉండాలి. కొంచెం సేపు వరకు, కొంచెం ఇట్లా ఒక 2-3 మినిట్స్ వరకు కలియబెట్టాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పసుపుని వేయాలి. దీంట్లోకి లైట్గా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఈ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లంచ్ బాక్సుల్లోకి చేసి పెట్టినా కూడా మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉంటుంది. ఏమీ ఇది కాదు, పాడవదు, మంచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి మంచిది కూడా హెల్త్కి ఈ రకంగా చేసుకుంటే. ఇలా కొంచెం సేపు సిమ్లోనే పెట్టి కొంచెం సేపు ఇది మగ్గేటట్టుగా చేయాలి. కొంచెం మగ్గిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్నంతా వేసేసుకోవాలి. ఈ పెసరపప్పును కూడా వేసేయాలి. దీంతో పాటు బాగా ఇలా దీంట్లో వేయించుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది. దానివల్ల మనం ఇలా దీంట్లోనే కాసేపు వేయించేసుకొని ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి. మంచి పొడి పొడిగా వస్తుంది. 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆపేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతను తీద్దాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఈ వెజిటబుల్ కిచిడి. ఇప్పుడు దీంట్లోకి మరొక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. నేతి కిచిడి కదండి, సో నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఇలా అడుగు నుంచి కలుపుకున్నామంటే మంచిగా కిచిడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా అన్నం తినాలని అనిపించకపోయినా ఇలా చేసుకొని తింటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నెయ్యితో చేస్తాం కాబట్టి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, కిచిడి రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.